ఎన్నికలు వస్తేనే నాయకులకు జనం గుర్తుకు వస్తారు. ఎన్నెన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న నేతలు ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న సామాన్యుల సమస్యలు కోకొలలు. పుట్టెడు పేదరికంలో దినదిన గండంగా బతుకీడుస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకల దిండి నుంచి మా ప్రతినిధి హరి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెలుగువారి సాక్షికి స్వాగతం. సో ఓట్ల పండుగ వచ్చేసింది. కరెక్ట్గా నెల రోజులు కూడా లేవు. మరి 5 ఏళ్లుగా ఇప్పుడు నా పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో అవి చేయాల్సిన పనులు చేశాయా లేదా మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాల్లో కూడా తిరిగాం. అక్కడ ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల వ్యతలేంటి, మిగతా సమస్యలేంటి కూడా చూసాం. ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం గిలకలదిండి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా గ్రామానికి ఎంటర్ అవుతుంటూనే మనకు కనపడేది మత్స్యకారులు, అలాగే వాళ్ళ బోట్లు, ఇవన్నీ వాళ్ళకి జీవనోపాధి ఇదే. అయితే సంవత్సరానికి కొన్ని నెలల పాటు వీళ్ళు వేటకి వెళ్ళరు. ఆ వెళ్ళని క్రమంలో ప్రభుత్వం నుంచి అందే సహాయం వీళ్ళకి ఏమాత్రం అందుతుంది? మరి సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే వీళ్ళకి ఆ వేట ఏ మేరకు ఫలితాలను ఇస్తుంది? సో ఎంతవరకు వీళ్ళ జీవితాలు బాగుపడ్డాయి? గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి? వీళ్ళతోనే మాట్లాడదాం. మీ పేరండి? ప్రసాద్ అండి. ప్రసాద్, ఏం చేస్తున్నారు మీరు? వలలో ఈ మాటు గట్ట కట్టుకొని వేట చేస్తూ ఉంటాం అండి. వేట వెళ్తూ ఉంటాం. ఈ 2-3 నెలల్లో ఫిషింగ్ ఏం పెద్ద పడలేదు. ఇవన్నీ బాగు చేసుకొని మళ్ళీ వేటకు వెళ్తూ ఉంటాం. ఈ యొక్క వచ్చే 2 నెలల్లోనే బ్యాండ్ పీరియడ్గా ఉంటుంది, ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేస్తామండి 2 నెలలు. వాళ్ళు తెగిపోయినా లేకపోతే బోట్లకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మీకు సహకారం అందాలి అంటూ ఉంటారు. సో ఎంతవరకు సహకారం అందుతుంది మీకు? సహకారం అందిన వాళ్ళకి అందుతుందండి, కొంతమందికి అందడం లేదు. అంటే అందిన వాళ్ళకి అందటం ఏంటి? ఏమో రాజకీయ నాయకులను పెట్టండి, కొన్ని విధాలుగా కొన్ని పొలిటీషియన్ పెట్టి చేస్తూ ఉంటున్నారు. మాకైతే ఏ సహకారం అందలేదండి. అందిన వాళ్ళకి మాత్రం లబ్ధి పొందిన వాళ్ళు బాగానే పొందారు. కొంతమంది పొందని వాళ్ళు ఉంటారు, కొంతమంది పొందలేదు. అంటే ఇక్కడ చెప్తుంటారు ఇంటి మీద ఏదైనా పార్టీ జెండా ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సహాయం అందుతుందని. మీరు కూడా జెండా పెట్టాల్సింది. మరి మేమంటే ఏ జెండా పెట్టాం సార్, ఏ జెండా పెట్టాం. కానీ చూసి వేస్తాం, మంచి నాయకుల్ని చూసి, మంచి పరిపాలన చూసి ఓటేస్తాం. అది ఏ నాయకులను చూసినా ఇంకెలా ఉంది, ఓటు విలువ ఏంటన్నది మంచి నాయకులను చూసి మేము ఎన్నుకొని ఓటు వేయాలని అనుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. సో చూస్తున్నాం కదా, రాజకీయ నాయకుల్ని బట్టే ఇక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందాల్సిన సహాయం పార్టీలకి సంబంధించి ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రసాద్ మాటల్లో మనకు అర్థమైంది. సో ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అది పార్టీలని బట్టి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకు మాత్రం అందుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వీళ్ళు వేటకెళ్తే చేపలు ఎన్ని పడతాయి అనేది అక్కడికి వచ్చేంత వరకు తెలియని పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. అలా ఆదుకోవడంలో మాత్రం పార్టీలకి ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సహాయం అవుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి మాత్రం అగమ్య గోచరం. ఇది గిలకలదిండిలో మత్స్యకారుల పరిస్థితి. ఇంకా చాలా ఉందన్నారు. ఈ గ్రామంలో ఎవరిని చూసినా వాళ్ళకి ఇదే జీవనోపాధి. సమస్యలేంటి, పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్లో వీళ్ళు తీసుకునే స్టాండ్ ఏంటి, రాబోయే ఎలక్షన్స్ మీద వాళ్ళకున్న అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మొత్తానికి గడిచిన 5 ఏళ్లలో ఒక కుటుంబ పరిశ్రమలే తీసుకున్నా, చేతి వృత్తుల వాళ్ళే తీసుకున్నా, లేకపోతే ఇక్కడ మత్స్యకారులే తీసుకున్నా, ఎవరు సంతోషంగా ఉన్నారు? ప్రభుత్వం ఎవరికి ఎలాంటి మేలు చేసింది? సో వాళ్ళకున్న సమస్యలు ఏంటి? అవి తీర్చే ప్రయత్నం ఎంత మేరకు చేసాయి, ఏ మేరకు సఫలమయ్యాయి? అసలు ప్రభుత్వం 5 ఏళ్ల పాలన మీద ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? చూస్తున్నామండి, బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. గిలకలదిండి గ్రామంలో ఉన్నాం. సో మెయిన్గా మీకు ఉండేది చేపలు పట్టేదే. సో మీకు ప్రభుత్వం చేయాల్సిన సహాయం ఏ మేరకు అందింది? 5 ఏళ్ల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ 5 ఏళ్ళ పరిపాలన గురించి ఆలోచిస్తే బోట్లలో గతంలో ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి సార్. ఐస్ రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఏటకి వెళ్తే 1,50,000 ఖర్చు అయితే 70,000-80,000 రావట్లేదు సార్. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహాయాలు మాకు అందుతలేదు సార్. అసలు
ఇక్కడ గతంలో కూడా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నరకొండ నరసింహరావు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ బోట్లు 5 లక్షలు 30 లక్షల బోట్లు కూడా 70,000 80,000 పగల కొట్టి కాటాకేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది సార్. ఈ దరిద్రగొట్టు పరిపాలనకి చరమగీతం పాడాలి. త్వరలో మంచి రోజులు ఉన్నాయి, ఇంకా 28 రోజులు టైం ఉంది నాకు తెలుసు. మీరు ఇప్పుడు పార్టీ సానుభూతి పరులుగా మాట్లాడుతున్నారా? మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ? కాదండి, నేను గత 13 సంవత్సరాల నుంచి కొల్లు రవీంద్ర వెనకాల తిరిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను 13 సంవత్సరాలు టీడీపీ జెండా మోసే నేను పార్టీ పరంగా నేనైతే మాట్లాడుతున్నది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బందర్ నియోజకవర్గం కానీ బందర్ నియోజకవర్గం కులాభివృద్ధులు కానీ అన్నీ స్వచ్ఛశ్యామలంగా ఉన్నాయి సార్. ఇప్పుడు రాష్ట్రానికి దరిద్రం పట్టింది. ఆ దరిద్రం పడతాక ఇంకా 28 రోజులు టైం ఉందని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. అది మీ పేరేంటి? చింతా రామకృష్ణ అండి. రామకృష్ణ గారు చెప్పండి. సో బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇటుది అటు వెళ్ళటానికి కొద్ది పరిస్థితుల్లో ఇబ్బందులు అని చెప్తున్నారు. అలా కాక ఒకసారి మీరు వెళ్తే కనుక 1,00,000కు పైగా 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది. మీకు వచ్చేది దాంతో పోలిస్తే మీకు ఏమి మిగలదనేది కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి మీ సమస్యలు ఏంటి? ఇప్పుడు ఇది మొగ సమస్య అండి. ఎక్కువ మొగ అటు పోటు వెళ్తాకి బోట్లు వెళ్తాకి వస్తాకి దారి లేదు. అది తవ్విస్తూ అంటారు మంత్రి గారు, కానీ అది తవ్వించలేదు. ఆ మొగ సంవత్సరం వలన ఇటు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన బోటు దొరికి వస్తాక లేదు. నిజాపట్నం కానీ నరసాపురం కానీ పెట్టుకున్నాయి. ఇక్కడికి వచ్చే ఆదాయం అంతా అటు ఆ పక్క ఊర్లోకి వెళ్ళిపోతుంది. చేపలు అమ్ముకుంటాం కానీ వ్యాపారాలు కానీ అవి డెవలప్ అవుతున్నాయి తప్ప ఇక్కడ మాత్రం మీ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, మరి ఆయన దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లేదా? ఇప్పుడు ఆయన ప్రమాణం చేసి చెప్పారండి. వేణుగోపాల స్వామి ప్రమాణం చేసి అది మొగ నేను బాగా చేస్తాను, మీ ఊర్లో కొన్ని సమస్యలన్నీ నేను తీరుస్తాను అని చెప్పారు. 5 ఏళ్ళు అయింది, టైం సారలేదు అనుకుంటా ఆయనకి, ఇంతవరకు రాలేదు. అంటే ఈసారి అవకాశం ఇస్తే చేస్తారేమో. మరి 3 మినిస్టర్లు ఇచ్చారండి ముందు 2 సంవత్సరాలన్నర, తర్వాత 2 మినిస్టర్లు ఇచ్చారు. ఒక 5 మినిస్టర్లు ఒక్కసారి ఇస్తే చేస్తారేమో, నాకు తెలియదు. ఇంకా మీరు ప్రభుత్వం దగ్గర నుంచి కోరుకుంటుందంటే రాబోయే ఏ ప్రభుత్వం అయినా సరే మీకు కావాల్సిందేంటి? రాబోయే ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం సార్. ఈయన వల్ల మాకేం ఉపయోగం లేదు. ముందు 30 కేజీలు బియ్యం ఇచ్చేవారండి ఎండాకాలం బోట్లు కట్టేసినప్పుడు. ఆ 2 నెలల వ్యవధిలో 30 కేజీలు బియ్యం ఇచ్చేవారండి. మొన్న 4,000 ఇచ్చారండి. ఆ 4,000 ఎట్టాగంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదు? వస్తాయి, అది ఆధార్ కార్డు నెంబర్ తేడా పడింది, మీ అకౌంట్ నెంబర్ తేడా పడింది, ఏదో షో చేసి అవి ఇవ్వాల. ఒక 4,000 మందిలో 2,000 మందికి వచ్చాను అనుకోండి, 2,000 మందికి రాలేదు. సగానికి పైగా రాలేదు. అంటే ఇంటి మీద ఒక పార్టీ జెండా ఉంటే వస్తుందేమో కదా, మీరు ట్రై చేయకపోయారు అలాగా? లేదండి, అది అట్టగా జన్మభూమిలో అడిగామండి, దానికి ఇక్కడ సమాధానం లేదు. ఒక జన్మభూమి కార్యక్రమానికి మంత్రి అన్న అయినా ఇక్కడికి రాడు, గిలకలు తింటాడు. మరి ఏంటో మేము చేసుకున్న పాపం. మా ఊరికి ఇది శ్మశానం కట్టిస్తాను, దానికి కరెంటుతో ఖాళీలాగా శవాన్ని చేపిస్తాను, అక్కడ వాచ్మెన్ పెడతానన్నారు. శ్మశానం అయితే మా అయితే 25 లక్షలు అవుద్దండి. శ్మశానం కూడా ఇంతవరకు వచ్చిన పాపం లేదు. కౌన్సిలర్ చేసే పని అనమాట అది. శ్మశానం చేయాల, వాహనాలు కూడా దేవుడిది పడిపోయింది, కట్టిస్తానన్నాడు. అది గ్రామమే పెట్టి కట్టించుకున్నాం. 4 సంవత్సరాలు చూసాం, మేమే కట్టించుకున్నాం. తర్వాత అక్కడ చర్చి వాళ్ళకి శ్మశానానికి రోడ్డు వేసి లైటింగ్ పెడతా అన్నాడు, అది వాళ్ళకి చేయలేదు. మొగ చేస్తానన్నారు, పోర్ట్ చేస్తానన్నారు. ఏ పాత సామాన్ తీసుకొచ్చి అక్కడ పడేశారు. 25 కోట్లు ఎంత శంకుస్థాపనకు అయింది. ఆ పాత ఈ డ్రిల్లింగ్తో మాకు పని లేదండి. మొగకి కావాల్సింది అయితే డ్రెడ్జింగ్. శంకుస్థాపనలకి 25 కోట్లు అయిందంటే చేస్తారేమో కదా. మరి అన్ని కోట్లు వేసి ఖర్చు పెడుతున్నప్పుడు మీ మొగ చాలా చిన్న ఇష్యూ, చాలా చిన్న ప్రాబ్లం. ఊరిని షో చేశారండి అంతే. మా ముందు కొద్దిగా బిస్కెట్ పడేశారు అంతే, ఏమీ లేదు. ఈ మొగతోటి వచ్చే ఇబ్బందులు ఏంటి అసలు? బేసిక్గా ఈ పడవ దానికి తగిలితే కనుక ఏంటి ఇబ్బంది సార్? ఇప్పుడు ఈ బోట్ అనేది 10 అనేది 15 రోజులు ఉంటుంది సార్. బోటు ఏటకు పంపిస్తాం సార్. దగ్గర 1,50,000 ఖర్చు పెట్టి బోట్ ఏట పంపిస్తాం, అదొక సమస్య. లాస్ వస్తుంది బాధ అనుకుంటే మాకు ఏవైతే మొగ అనేది పెద్ద సమస్య. బోట్ ఇటు కాళ్ళలో నుంచి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత డ్రైవర్ ఫోన్ చేసి బాబు వెళ్ళారా మీరు సేఫ్ కానీ వరకు అదొక టెన్షన్ సార్. అక్కడ 5 రోజులు 6 రోజులు ఆట ఆడిన తర్వాత ఆయిల్కి వస్తుంది రాదు, అదొక టెన్షన్ సార్. మళ్ళీ తర్వాత కాళ్ళలో నుంచి మేము వచ్చేస్తున్నాం, ఆట లేదంటే సముద్రంలో నుంచి కాలువకు వచ్చే వరకు కాడ గూడు కట్టదు సార్. అది కుటుంబం అంతా అలో లక్షణం అంట. మినిస్టర్ గారికి నాకు తెలుసుంటే 10-15 సార్లు ఇచ్చాను సార్. ఇక్కడ గిలకలదిండి గ్రామంలో వేరే కమ్యూనిటీ అని లేదు సార్. మినిస్టర్ గారు ఏంటో మేము ఆ కులం అంతే సార్. కులాన్ని బట్టే మినిస్టర్ ఇచ్చడానికి ఆయన పచ్చాంగ పెద్ద పోటుగా ఏమైనా ఇవ్వలేదు. ఇక్కడ చేసిన వాగ్దానాల్లో గిలకలదిండిలో ఒక వాగ్దానం చేసి చెప్పమని శబ్దం చేసి సవాల్ చేసి కొన్ని గంటలు మీటింగ్ పెడతాం రమ్మని చెప్పండి. మాకు అలాంటి దద్దురు కొట్టి నాయకుడు మాకు అవసరం లేదండి. మాకెందుకంటే మాకింత దరిద్రం అయితే ఎక్కడ చూడాల. ఇవాళ ఏప్రిల్ 15 బోట్లు కట్టేస్తాం సార్. జూన్ 15 వరకే మా వాళ్ళు ఎవరు ఏ బతికి తెరువు లేవు సార్. సముద్రంలో కలిపితే మా కులవృత్తి అది. అలాంటి బతికేడేవాళ్ళు 2 నెలలు తింటాక జీవనోపాధి లేని పరిస్థితిలో జగన్ గారు మనిషి 10,000 రూపాయలు వేస్తున్నారు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. దురదృష్టం చేత ఈ సముద్రం ఎలాంటిదంటే సార్, తాడి చెట్టు ఎక్కినోడు
కింద దిగి వస్తాడు నమ్మకం ఉంది. మనిషి ఏదో దొరకడానికి పడిపోయిన బాడీ అని దొరికింది. సముద్రంకి వెళ్తే 7-8 మంది ఏదన్నా తుఫానం జరిగితే ప్రమాదం చేత బోట్ వస్తుందో రాదో తెలియదు. వానరో పక్కన 7 ఫ్యామిలీలో పక్కన అలాంటి దురదృష్టం పరిస్థితులు ఏదైనా జరిగితే 10 లక్షల రూపాయలు ఇస్తాన్నారు సార్ మహానుభావుడు. మేమందరం ముక్కట కంఠంతో జగన్ గారిని ఎన్నుకోవాలని చేసాం. గిలకలదిండి గ్రామంలో ఏ రోజుని కాడ గత 20 సంవత్సరాల బట్టి కాడ టీడీపీ కంచుకోటగా ఓట్లు వేసిన గ్రామమే సార్ ఇది. ఏం పార్టీకి వ్యతిరేకం కాదు. మినిస్టర్ కుల రవీంద్రకు కానీ వాళ్ళ మాంగారికి కానీ గిలకలదిండి కంచుకోట. ఇంకా జెండాలు పెట్టుకోవాల్సి నెత్తిమే కానీ మేము వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాల్సిందిగా అంత మించి మేము చేసిన ప్రయత్నం అయితే ఏమీ లేదు సార్. అది చూస్తున్నాం. టీడీపీకి కంచుకోటగా ఇన్నేళ్లు ఉంది, ఎవరికి మేము వ్యతిరేకం కాదు, కానీ మా సమస్యలు తీర్చని ప్రభుత్వం ఎందుకు, ఇది మారాల్సిన అవసరం ఉంది అనేది గిలకలదిండి గ్రామ ప్రజలు చెప్తున్నమాట. ఇదే మచిలీపట్నం నియోజకవర్గం కృష్ణా జిల్లా గిలకలదిండి గ్రామంలోనే ఉన్నాం. సో కేవలం మత్స్యకారులే కాదు, ఎక్కడ చూసినా సమస్యల వలయంగా కనిపిస్తూ ఉంది. 5 ఏళ్ళు వీళ్ళు ఒక యాతనే అనుభవించామని చెబుతున్నారు. చూస్తుంటే ఇక్కడ ప్రతి ఇంటి మీద ఆల్మోస్ట్ పసుపు జెండా ఎగురుతూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? పట్టుమని నెల రోజులు కూడా ఎలక్షన్స్ లేని క్రమంలో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఫీల్ అవుతున్నది ఏంటి తెలుసుకుందాం. సార్, ఇక్కడ మత్స్యకారులతో మాట్లాడాం ఇంతకుముందు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. ఇక్కడ పోర్టు భూముల గురించి కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంది. ఏం జరిగింది ఇక్కడ? మేమంతా ఇక్కడ అంతా మత్స్యకారులమే, సముద్రం తీర ప్రాంతం అదంతా. అయితే మా భూములు పోర్టు కొరకు ఇండస్ట్రీ కొరకు భూములు ఇమ్మంటే మేము భూములు అంతా ఇచ్చేసాం. కానీ 3 సంవత్సరాలు అయింది భూమి ఇచ్చి, కానీ మా నష్టపరిహారం మాత్రం ఇంతవరకు మాకు ఇవ్వాల. ఏంటి ఇవ్వండి ఏంటంటే ఇస్తా అంటున్నారు కానీ ఇవ్వట్లా. మరి మేము అటు చెరువులు చేసుకోకుండా ఇటు ఉపాధి కోల్పోయి మేము అనేక రకాల బాధపడుతున్నాం. నష్టపరిహారం కూడా మాకు ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 6 నెలలకే మేము పోర్టు మొదలెడతామని చెప్పారు. కనీసం ఇప్పుడు 4 సంవత్సరాలు 5వ సంవత్సరం వచ్చినా కానీ ఇంతవరకు పని మొదలట్లేదు. ఊరిని పని చేస్తామని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు 7వ తారీఖున మన పని ప్రారంభిస్తామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు కొక్కులెండి వచ్చినాయి, ఇప్పుడు ఈ సిమెంట్ కలిపి వచ్చినాయి అని చెప్పి పేపర్లో ఇస్తున్నారు కానీ పని మాత్రం ఇంతవరకు మొదలు. పేపర్లో ఇచ్చేది వాస్తవాలు కాదా? వాస్తవం కాదండి, ఇక్కడ పని జరగట్లా. అంటే వాస్తవాలు జరగందే పేపర్లు ఎందుకు ఇస్తారండి? పేపర్లు ఇస్తారంటే ఇప్పుడు సిమెంట్ కలిపి వచ్చినంత మాత్రం ఏం పని జరుగుతుంటే సిమెంట్ కలిపి వచ్చిందంట, హైడ్రాలిక్ మిషన్ వచ్చిందంట, అట్లా మిషన్ పేరు చెప్తున్నారు కానీ అక్కడ పని మాత్రం జరగట్లా. వచ్చేసి అక్కడ ఉన్నాయి మిషన్లు, పని మాత్రం జరగట్లా. భూమి మీరు తీసుకోకుండా, ప్రభుత్వం తీసుకోకుండా మీ దగ్గరే ఉంటే మీరు ఏం చేస్తారు? ఆ భూములతో రీలు చేసుకున్నాం అండి, అట్లా మేము జీవనం సాగిస్తున్నాం. మేము దాదాపు 40 సంవత్సరాల మట్టి రీలు సాగు చేస్తున్నాం. మేము ఇప్పుడు మీ తీర ప్రాంతాల్లో మా వాళ్ళకి ఎవరికి పట్టాలంటే ఇవ్వాల 40 సంవత్సరాల మట్టి సాగు చేస్తున్నాం. కానీ ఆ భూముల మీద భూములు నమ్ముకుని మేము చెరువులు చేసుకుని ఉపాధి కలుగుతుంది మాకు. ఆ భూములు 3 సంవత్సరాల క్రితం మేము భూములు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వమంటే ఇచ్చేసాం. డబ్బులు ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇవ్వట్లేదేమో కదా? కాదు సార్, మేము 2016 ఇచ్చామండి భూములు. 16 ఇస్తే ఇదిగో నెలలో ఇచ్చేస్తాం అన్నారండి మాకు కొలిసినప్పుడు. అయితే ఏంటంటే మాకు ఇప్పుడు వరకు మాకు రూపాయి అంటే ఏమి ఇవ్వలేదండి. ఇవ్వకుండా ఈ నెల ఇస్తాం ఆ నెల ఇస్తాం అన్నారు. కానీ వెళ్తుంటే మడాఫీస్కి ఇవాళ ఇస్తాం ఆ వేళ ఇస్తాం అన్నారు. నెల చెప్తున్నారు కానీ ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతుందండి. మాకు ఇచ్చేటప్పుడు మీకు 30,000 లీజ్ ఇస్తామన్నారు. 500 గజం అన్నారండి నివాస స్థలం. 50 గజాలు ఏంటో కమ్మశల్యాలు ఇస్తున్నారండి అన్నారా. కానీ మాటల వరకు పరిస్థితుంది కానీ మాకు ఇప్పటి వరకు అసలు ఏమీ లేదండి. వీళ్ళకున్న పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పోర్టు కోసం అంటూ అవి సేకరించడం జరిగింది. వాటికి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. వాటి కోసం చేస్తామన్న ప్రామిసులు కూడా ఏది కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీకి అండగానే నిలిచాం. ఈ గ్రామం అంతా కూడా గెలిపిస్తూనే వస్తున్నాం. కానీ మా వెతలు వినడానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా లేరు అంటున్న గిలకలదిండి గ్రామస్తుల మాట మనం ఇప్పుడు విన్నాం. సో ఇది గ్రామ పరిస్థితి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మడావాళ్ళు వచ్చి బాబాయ్ మీ భూమి పోర్టుకి వెళ్ళిపోతుంది అని 2016 డిసెంబర్లో వచ్చారు. సరే పోర్టుకి మేము వ్యతిరేకం కాదమ్మా, మరి డిప్యూటీ కలెక్టర్ మా హైమావతి ఎవరు వచ్చారు, పోర్టు మేము వ్యతిరేకం కావమ్మా, పోర్టు మాకు కావాలమ్మా, మరి మా పరిస్థితి అన్నాం, దీని మీద బతుకుతున్నాం కదా 30 సంవత్సరాలు బతుకుతాం అనేసి మేము ఇది లేకపోతే వేరే వలస వెళ్ళిపోవాలి ఏదో దీన్ని నమ్ముకుని రొయ్యలు కాడ బాగాలి పీతలు తీసుకునేది మనిషికో 60 మనిషికో 70 సెంట్ వేసుకుని దాంట్లో 50 గజాలు 60 గజాలు పీతలు బతుకుతున్నాం. ఇది కూడా లేకపోతే మేము ఇక్కడ మాకు బతుకు తెరలేదు. ఎక్కడ బయటకు ఊర్లు వలసలకు వెళ్ళిపోవాలి సిటీల కంటే లేదు, మీకు వచ్చిన నష్టం వెళ్ళి మంచి ప్యాకేజ్ మీకు ఉంది, రాజధానికి ఇచ్చిన ప్యాకేజ్ మీకు ఇస్తామని చెప్పారు. సరే రాజధానికి ఇచ్చిన ప్యాకేజ్ సరే ఒకరోజు టైం ఏమన్నా మాకు మంత్రి గారు ఉన్నారు కదా ఆయన అడిగి మీరు చెప్తాం. నేనే తెల్లలేదు, కొంతమంది అడిగారు అడిగారంటే మరి ఇదంతా మరి వాళ్ళు పోర్టులు వచ్చారు, మరి మన భూమి ఇచ్చేయమంటున్నారు, మరి మాకేంటి పరిస్థితి, మీకు ఎందుకు నేను ఉన్నాను, వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టి అక్కడ పెట్టామన్నారు. సరే వాళ్ళు ఏం చేశారు, ఆయన మీద నమ్మకం చేత 2016 డిసెంబర్ని భూమి ఇచ్చేసారు. మరి ఏంటి మా పరిస్థితి అంటే మీకు డిసెంబర్ ఇచ్చాను కదా, వచ్చే మార్చి కల్లా 2015 మార్చి కల్లా మీకు లీజు 30,000 రూపాయలు లీజ్ ఇస్తాం, 500 గజాలు
స్థలం ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం, సరే నమ్మించాం. ఇవాళ 2016 డిసెంబర్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము ఆఫీసులు తిరగని రోజు లేదు. తిరిగి అలిసిపోయి ఇక మాకు ఏం చేయాలో అర్థం కాక, సార్ మినిస్టర్ గారిని మేము ఎలా కొంతమంది కలిసారు, మీకెందుకు నేనున్నా, మీకు వచ్చిన భయం లేదు అని ఒకే డైలాగ్ అంతే. లాస్ట్కి 3 నెలలు అడిగితే ఉన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి మా వల్ల కాదు సార్, మీరు అలా అంటే మాకు ఎవరు న్యాయం చేస్తారంటే లేదు మీకు న్యాయం చేస్తాను. అప్పుడు న్యాయం వేరే మాట మార్చి గిలకదిండి ఇక్కడ ఉంది అంటే గిలకదిండు 1670 ఓట్లు మెజార్టీ సార్. ఇక్కడ ప్రతి వార్డుకు ప్రతి ఎలక్షన్ కూడా ప్రతి వార్డు కూడా టీడీపీకి 1600 చిల్లర ఓట్లు పైన మెజార్టీ. అలాంటి వార్డుని ఊరు గాలికి వదిలేశారు అంతే. ఇది గిలకల దిండిలో పరిస్థితి. సో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి? సో టీడీపీకి కంచుకోటగా ఉన్న గ్రామం ఈ గ్రామానికి ప్రభుత్వం చేసింది ఏంటి, రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళు ఇస్తున్న తీర్పు ఏంటి అనేది వీళ్ళ మాటలో. గిలకల దిండి గ్రామంలోనే ఉన్నాం, చూస్తున్నాం. ఒక మత్స్యకారులు ఏంటి, అలాగే పోర్టు భూములు లాక్కున్న తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఏంటి వింటూ ఉన్నాం. కొంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళు పొద్దున్నే బయటికి వెళ్ళి చేపలు తీసుకొని 100 రూపాయలు కొనుక్కొని రోజంతా కష్టపడి 150 200 అంటే 50 రూపాయలు 100 రూపాయలు వ్యాపారం చేసుకుని ఇప్పుడే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా చేతిలో ఉన్నది ఏదో ఫ్రూటీయో లేకపోతే ఏ శీతల పానీయమో కాదు. సో ఇది చూస్తున్నాం కదా, టెట్రా ప్యాక్లో చాలా నీట్గా ప్యాక్ చేసిన దీంట్లో దొరికేది ఏంటి అంటే మాల్ట్ విస్కీ. సో చాలా అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం ఏదైతే ఈ టెట్రా ప్యాక్లో ఇచ్చిందో దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయని వేరేగా చెప్పనక్కర్లేదు. మరి ఈ గ్రామంలో ఉన్న మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో దీని విచ్చలవిడిగా ఈ అందుబాటు వల్ల, దీని వినియోగం వల్ల వీళ్ళ జీవితాలు ఎలా అవుతున్నాయి వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ఏమా, ఇది తెలుసు కదా ఇదేంటో? మందండి, నిశా వస్తువు అది. అయితే అది 50 రూపాయలకి అమ్ముతున్నారు సార్. అది 50 రూపాయలకి అమ్ముతుంటే మా మగవాళ్ళు మరి ఒక 100 రూపాయలు తెచ్చుకున్నా రేట్లోకి వెళ్ళి 50 రూపాయలు ఇంట్లో ఇస్తే 50 రూపాయలు అది తాగుతున్నారు. అది తాగి ఏమవుతుందంటే వాళ్ళు బాగా బ్రెయిన్ పని చేయట్లా, ఇంట్లో ఆడ మనిషిని ఏం మాట్లాడుతున్నారో తెలియట్లా, కొడతం జరుగుతుంది. ఆ 100 రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటుంటే మరి మాకు జీవనం గడవట్లేదు. ఆడవాళ్ళకి కూడా మరి ఏమీ మాకు బతుకు తెరువు అనేది లేదు, బోట్లు ఏటలేదు, అసలు అందరూ ఖాళీగా కూర్చుంటున్నారు. అప్పులు చేసుకోవటం, డోక్రాల లోన్లు, ఆ డోక్రాలు కట్టే ప్రదేశం కూడా ఉండలేదు. మాకు చాలా ఆర్థికంగా బాధలు సమస్యలు ఉన్నాయి సార్. సో 50 రూపాయలకి ఇది అందుబాటులో ఉండటం వల్ల సంపాదించే 100 రూపాయల్లో ఈ మొత్తం తావుడికే సరిపోతుంది. మరి మా కుటుంబాలు ఎలా సాగుతాయి, ఎలా గడుస్తాయి అనేది వీళ్ళ ప్రశ్న. చెప్పండి అమ్మా. దీనివల్ల ఎన్నో ప్రాబ్లాలు వస్తున్నాయి. ముందు తాగితం వల్ల మగవాళ్ళు గొడవలు పోట్లాడతాం ఇవన్నీ అసలుకే. మీకేం కావాలమ్మా అంటే ఇప్పుడు ఇక్కడున్న మానిపించాలి, ఈ ముందు మానిపించాలి సార్. అది మానకుండా మానేస్తే కనుక బాగుంటుంది. ఇంట్లో పిల్లల్ని కూడా శుభ్రంగా చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇది తాగొచ్చిన కానీ ఎక్కువ గొడవలు వల్ల పిల్లల్ని కొడతాం, పిల్లల్ని అటు వెళ్ళిపోతాం. అది ఇంత ఈజీగా ఇది దొరకడం అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తం వచ్చే డబ్బంతా కూడా దీనికే ఖర్చు పెడితే ఇంట్లో ఏ విధంగా సాగుతుంది? ఆ మందికి అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మందికే బానిసత్వం అయిపోతున్నారు. అప్పు చేసుకునైనా తాగేస్తున్నారు, అప్పు చేసుకుని తాగేస్తున్నారండి. మేము ఆడవాళ్ళు కష్టపడి ఎంతకాలం బతుకుతామండి? మగవాళ్ళు తెగిపోతే మగవాళ్ళు మంచిగా తాగేస్తున్నారు, బేవర్స్గా తిరుగుతున్నారు. మగ మనిషి వెళ్ళి దీనికి మందికి అప్పిమ్మంటే ఇస్తారు, ఇంట్లో మా ఆడ మనిషికి బత్తనికి ఇమ్మంటే అప్పివ్వరండి. అది అట్లా గడిచిపోతుందండి. ఆ మంది వల్ల అట్లా ఉంటుంది. ఒక కుటుంబాలు నాశనం అయిపోతాం, పిల్లలు ఏడవటమే అంతే. ఆ సముద్రానికి వెళ్ళి ఆటేసుకొస్తాం, అవి వచ్చినప్పుడు ఆ పాట వస్తే అదిగో దానికి అడేతాం. ఈ 2 నెలలు అంతేనండి. తెలుగుదేశం పార్టీకే గెలిపిస్తా ఉన్నారు గిలకలదిండి గ్రామంలో ఎప్పటి నుంచో కూడా. సో ఇక్కడి నుంచి ఉన్న ఆయన మంత్రిగా కూడా అయ్యారు, ఎక్సైజ్ మంత్రిగా. మరి ఆయన హయాంలోనే ఇదంతా జరుగుతూ ఉంటాం. మీరు ఎవరు మరి పెద్దల దృష్టికి తీసుకెళ్లేదా మీరు ఎవరన్నా కానీ? మేలు ముద్దాయికి ఆయనకి తెలవంది ఏముందండి మాకు. ఇప్పుడు మందు అమ్ముతున్నారని తెలుసు, ఆ మందు వల్ల ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల కాడ ఉరిలేసు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆయనకి తెలియంది ఏముంది? ప్రత్యేకించి మేము చెప్పాల్సింది ఏముంది? ఆ మందు ఎక్కడి నుంచి వస్తుందో. ఇప్పుడు నువ్వు తాగబాకరా, నీ నోట్లో పైపు వేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నాడు? అది పుట్టింది ఎక్కడ మందు? అది ఆపితేనే ఈ తాగేవాడు మానేసేది. ఇది నేను ఏదో జ్యూస్ అనుకుని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తుంటే మా పాప చదువుకున్న పాప వచ్చి ఏంటి పెద్దమ్మ ఇది ఓపెన్ చేస్తున్నాం అంది. జ్యూస్ తీసుకొచ్చారు అనుకుంటున్నానమ్మా తాగటాకన్నా. జ్యూస్ కాదు, తాగితే చచ్చిపోతావు, ఇది పెదనాన్న మందు తెచ్చుకున్నాడు అనేసి ఆపింది. ఆ రోజు నేను తాగుంటే ఏం జరిగేది అది.
అంటే ఒక కుటుంబంలో ఎన్ని బాధలు అయితే ఉండకూడదో అవి అన్ని సమస్యలు కూడా ఇక్కడ గిలకలదిండి గ్రామంలో మనం చూస్తున్నాం. ఒక మత్స్యకారుల సహాయం ఏంటి కానీ, లేకపోతే వాళ్ళ భూములు లాక్కుని వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అయితే ఏంటి, విచ్చలవిడిగా ఇలా మందు దొరకడం ఏంటి, అలాగే ఈ రోడ్డు చూస్తున్నాం ఈ వీధిలో. మనం ఇప్పుడైతే కొంచెం ఎండగా ఉంది కాబట్టి డ్రైగా ఉంది, వర్షం పడితే మాత్రం అడుగు పెట్టడానికి కూడా వీలు కానట్టుగా ఉంటుందని చెబుతున్నారు. మనం చూస్తే కనుక ఇక్కడ కాలువ కూడా కనిపిస్తుంది, నీట్గా తవ్వింది. మరి ఇదేంటమ్మా బాగానే ఉంది అనుకుంటున్నావు, ఏమంటారు మీరు? 10 రోజుల క్రితం వేసారండి. ఇది 5 సంవత్సరాల తర్వాత మేము పోరాడి ఇది వేయడానికి మరి 4.5 సంవత్సరాలు పట్టింది. డబ్బులు అవుతాయి కదా, దానికి ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా డబ్బులు. మేమందరం అడిగామండి, అడగ్గా ఇప్పుడు వేసారు. చూస్తున్నాం కదా గిలకలదిండి గ్రామంలో సమస్యల వలయంలో ఉంటుంది ఇది. సో చూస్తే కనుక అధికార పార్టీకి ఎప్పుడు కూడా మేము పట్టం కడుతూ ఉంటాం. సో దానికి ఒక కంచు కోటలా ఉన్నాయి గ్రామంలో, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న క్రమంలో కంటి తుడుపు చర్యగా చిన్న పనులైతే చేస్తున్నారు కానీ సమస్యలు శాశ్వతంగా ఉండిపోయాయి అని చెప్తున్న గిలకలదిండి గ్రామస్తుల మాటల్లోనే ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కెమెరామ్యాన్ రవితో హరి, గిలకలదిండి గ్రామం నుంచి, మచిలీపట్నం నియోజకవర్గం.